హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్సీ ఛానల్. ఫ్రెండ్స్, డిఎస్సి క్లాసుల్లో భాగంగా మనము మ్యాథ్స్ మ్యాజిక్ 4 ఇందులో మనం సెమిస్టర్ 2ని చూద్దాం ఫ్రెండ్స్. అయితే దీనికన్నా ముందు మరిన్ని డిఎస్సి క్లాసులు మీకు కావాలంటే, దానికి సంబంధించిన వీడియోలు మీ ముందు ఉండాలంటే ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. అయితే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సెమిస్టర్ 2 మనకు మ్యాథ్స్ మ్యాజిక్లో సెమిస్టర్ 2ని మనం చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, టెక్స్ట్ బుక్ డిజైన్ని కూడా చూడండి ఒకసారి. అయితే మనం ఒకసారి ఇందులో చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, మనం ఇలా పేజీ తిప్పినట్లయితే నేనైతే ఇవన్నీ చెప్పండి ఫ్రెండ్స్. చూడండి, మనం సెమిస్టర్ 2లో మనకి మొత్తం 4 యూనిట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు సెమిస్టర్ 1లో 3 యూనిట్లు, రిమైనింగ్ ఏమో మనకి ఇక్కడ చూడండి 4 యూనిట్లు కనిపిస్తున్నాయి. ఇందులో మనం చూద్దాం ఫ్రెండ్స్ ఈ యూనిట్ 4ని. యూనిట్ 4లో మనకి వ్యవకలనం అని ఉంది ఫ్రెండ్స్. అయితే మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం పేజీ తిప్పినట్లయితే చూడండి, మనకి వ్యవకలనం అధ్యాయం 4లో మనకు వ్యవకలనం కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా బొమ్మ ఇచ్చి కిందన మనకి ఇలా కొన్ని కొంత మ్యాటర్ని ఇస్తున్నారు ఫ్రెండ్స్. అయితే మనం అది అనవసరం కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందులో ఒక లెక్కను చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇందులో రోజు జమ చేసిన డబ్బు అని ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది బొమ్మను చూసినట్లయితే మనకి ఇది బ్యాంకు. ఈ బ్యాంకులో ఒక అతను వెళ్ళి సోమవారము 850 రూపాయలు, మంగళవారము 700 రూపాయలు, బుధవారము 0, గురువారము 600 రూపాయలు, శుక్రవారం 925, శనివారం 650 రూపాయలు ఫ్రెండ్స్. ఈ విధంగా జమ చేసుకున్నారు. అయితే చూడండి, ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్లు అడిగి ఉన్నారు. అయితే సోమవారం నాడు జమ చేసిన డబ్బుకు, మంగళవారం నాడు జమ చేసిన డబ్బుకు మధ్య భేదం అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం వ్యవకలనం అని చదవం కదా ఫ్రెండ్స్. అందులో వ్యవకలనం అంటే తీసివేత ఫ్రెండ్స్. తీసివేతలో ఇక్కడ మనము ఫలితాన్ని మనం భేదం అంటున్నాము. రెండింటి మధ్య భేదాన్ని మనం ఇక్కడ తీసివేతగా చెప్పవచ్చు. అయితే ఇందులో చూడండి ఫ్రెండ్స్, ఆ భేదాన్ని ఏ విధంగా కనుక్కుంటాం అని అడుగుతున్నారు. అయితే మనం మీదనిచ్చిన సమాచారానికి కిందన క్వశ్చన్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దాన్ని మనం ఇప్పుడు చేద్దాం. ఇందులో చూడండి, భేదాన్ని కనుక్కోవడానికి ఏ గణిత ప్రక్రియ అవసరం అని కూడా అడుగుతున్నారు. ఇక్కడ డైరెక్ట్గా చూడండి, 850 నుండి మనకి 700, ఇక్కడ సోమవారం 850 రూపాయలు, మంగళవారం 700 రూపాయలు జమ చేశారు కదా ఫ్రెండ్స్. ఇందులో మనం 850 నుండి 700 రూపాయలను తీసివేసినట్లయితే మనకు 150 రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకి వ్యవకలనము స్థాన మార్పిడి అని ఇచ్చారు. అయితే అందులో ఒక లెక్కను చూద్దాం ఫ్రెండ్స్. మనం శ్రీకాకుళంలో నాగవల్లి నది ఒడ్డున రివర్ వ్యూ పార్కు కలదు. ఆ పార్కును ఆదివారం నాడు 3264 మంది సందర్శించినారు. వారిలో 1896 మంది పెద్దలు, మిగిలిన వారు పిల్లలు. అయితే ఆ ఆదివారం నాడు ఎంతమంది పిల్లలు పార్కును సందర్శించారు? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన ఆదివారం నాడు 3264 మంది వెళ్ళారు. అందులో మనకి 1896 మంది పెద్దలు, మిగిలిన వారు పిల్లలు అని ఇచ్చారు. మిగిలిన వారు పిల్లలు అంటున్నారు, అదెంతో కూడా తెలియదు. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ మనము చూద్దాం ఫ్రెండ్స్, లెక్కలు చూసినట్లయితే పార్కును సందర్శించిన పిల్లల సంఖ్యను తెలుసుకొనుటకు మనం మొత్తం సందర్శకుల సంఖ్య 3264 నుంచి సందర్శించిన పెద్దల సంఖ్యను తీసివేస్తే మనకి పిల్లల సంఖ్య అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అయితే ఇక్కడ ఆదివారం నాడు వెళ్ళిన మొత్తం ఎంతమంది వెళ్ళారో వాళ్ళ సంఖ్య ఇచ్చారు ఫ్రెండ్స్, 3264. అయితే ఇందులో నుండి పెద్దల సంఖ్యను 1896ని తీసేస్తే మనకి పిల్లల సంఖ్య వస్తుంది అన్నాం కదా ఫ్రెండ్స్. చూద్దాం, ఇక్కడ 4 చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 6 కన్నా 4 అనేది తక్కువ అయినప్పుడు మనము ఇక్కడ దాని ముందునున్న అంకె నుండి మనము అప్పు తీసుకుంటాము. అది మనకు తెలిసిందే కాబట్టి ఇక్కడ చూడండి, పక్క నుండి అప్పు తీసుకుంటే మనకు 14 అవుతుంది. 14 నుండి 6 తీస్తే 8 మిగులుతుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనం 6లో నుండి 1 తీస్తాం కాబట్టి 5 ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 5లో నుండి మళ్ళీ మనం 9 తీయాలంటే 9 కన్నా 6 చిన్నదైపోతుంది కాబట్టి మళ్ళీ దాని ముందునున్న అంకె నుండి మనం అప్పు తీసుకుంటాము. అయితే ఇందులో చూడండి, మనకి 2లో నుండి మన 1 తీసుకుంటే మనకి ఇక్కడ 5 ఉంది కదా ఫ్రెండ్స్, అది 15 అవుతుంది. 15 నుండి 9 తీస్తే 6. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము 3264 నుండి 1896ని తీసేస్తే మనకు పిల్లల సంఖ్య అనేది వస్తుంది. ఈ విధంగా మనం ఈ లెక్కను చేయొచ్చు ఫ్రెండ్స్. అయితే చూడండి, ఇక్కడ సేమ్ అలాంటి లెక్కలే ఉన్నాయి కాబట్టి మనం వీటిని ఇప్పుడు చేయకుండా తర్వాత లెక్కలకి వెళ్దాం ఫ్రెండ్స్. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి తీసివేతకు సంబంధించి చాలా ముఖ్యమైన సమాచారాన్ని ఇచ్చారు. ఇక్కడ మీకు తెలుసా అనేసి చిన్న బాక్స్లో ఇచ్చారు ఫ్రెండ్స్. ఇందులో చూడండి, వియోగము = వియోగము ప్లస్ భేదం అనేసి ఇచ్చారు. ఇందులో వియోగం అంటే ఫ్రెండ్స్ మనకి పెద్ద సంఖ్య, వియోగకం అంటే చిన్న సంఖ్య ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే ఈ పెద్ద సంఖ్య మనకి రావాలంటే ఫ్రెండ్స్ మనం
చిన్న సంఖ్యను మరియు వచ్చిన ఫలితాన్ని కలిపినట్లయితే మనకి వియోగం అనేది వస్తుంది. ఇక్కడ చూడండి ఉదాహరణకు 8457 మైనస్ 5897 అని ఇచ్చారు ఫ్రెండ్స్. ఇలా ఇచ్చినప్పుడు మనం ఈ పెద్ద సంఖ్య నుండి మనం ఈ చిన్న సంఖ్యను తీసివేసినట్లయితే మనకు ఫలితం ఇంత వస్తుంది ఫ్రెండ్స్. ఇంత వచ్చినప్పుడు మనము మళ్ళీ ఈ రెండు మనం చేసిన లెక్క కరెక్టా కాదని చూసుకోవడానికి మనం ఈ రెండు కలిపిన మనకి ఈ సంఖ్య అనేది వస్తుంది ఫ్రెండ్స్. దీన్నే ఇక్కడ మనకి స్టేట్మెంట్ ప్రకారం ఇచ్చి ఉన్నారు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనము మళ్ళీ కిందన రాత సమస్యల్లోని ఒక లెక్కను చూద్దాం ఫ్రెండ్స్. ఇందులో చూడండి, రామినాయుడు తన ఇటుకల బట్టీలో 8450 ఇటుకలను తయారు చేశాను. కొన్ని ఇటుకలను అమ్మిన తర్వాత 4852 ఇటుకలు మిగిలినవి. అయితే అతను అమ్మిన ఇటుకలు ఎన్ని? ఇక్కడ చాలా సింపుల్ ఫ్రెండ్స్. చూడండి, 8450 నుండి మనం 4852 తీసేస్తే మనకి అతను అమ్మిన ఇటుకలు అనేవి మనకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇంకా మనం అయితే చూడండి ఫ్రెండ్స్, ఇంకా మనం ఇక్కడ అంచనా వేయడం ద్వారా వ్యవకలనం అనేసి మనకి ఇచ్చిన టాపిక్ హెడ్లైన్ ఇచ్చి ఉన్నారు ఫ్రెండ్స్. ఇందులో మనం అంచనా అంటే ఒక ఉదాహరణ ఒక లెక్క చేద్దాం ఫ్రెండ్స్. ఇందులో చూడండి, మనకి లీల అడ్డాకులను అడవి నుంచి సేకరిస్తుంది. ఆమె సేకరించిన ఆకులను 9230 రూపాయలకి అమ్మింది. అందులో మనకు 5890తో కొన్ని సరుకులు కొన్నది ఫ్రెండ్స్. ప్రస్తుతం ఆమె వద్ద ఉన్న సొమ్ము ఎంత ఊహించగలవా అని ఇక్కడ అంచనా వేయండి అని చెప్తున్నారు ఫ్రెండ్స్. అయితే చూడండి, మనకి ఇక్కడ 9230కు అమ్మింది, 5890తో కొన్ని సరుకులు కొన్నది అనేసి ఇచ్చారు కదా ఫ్రెండ్స్. మనం ఇలా 9లో నుండి 5 తీస్తే మనకి మళ్ళీ 4 అనేసి, అంటే దరిదాపు ఒక 4000 అలా ఉండొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇందాక మనం చెప్పినట్లే ఇక్కడ చూడండి, ఆకులు అమ్మడం ద్వారా మేము పొందిన సొమ్ము 9230 రూపాయలు ఫ్రెండ్స్. అయితే 9230ను దగ్గర వేలకు సవరిస్తే ఈ 9230 అనేది 9000కు దగ్గరగా ఉంది అని మనం దగ్గర పదులు అనే టాపిక్ చదివినప్పుడు తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంటి కొరకు కొన్న సరుకుల ఖరీదు ఎంత ఫ్రెండ్స్? 5890 రూపాయలు. అయితే ఇక్కడ 5890ను దగ్గర వేలకు సవరిస్తే ఫ్రెండ్స్ మనకు 6000 అవుతుంది. ఇలా సుమారుగా ఆమె వద్ద మిగిలిన సొమ్ము మనం ఊహించినట్లయితే 9000 నుండి 6000 తీసివేస్తే ఫ్రెండ్స్ మనకు 3000 అనేది మిగులుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి వ్యవకలనం అనే ఒక టాపిక్ ఇచ్చారు. అందులో చూడండి, మనం ముందు క్లాసులో నేర్చుకున్నాం కదా ఫ్రెండ్స్, 10తో స్కిప్ కౌంటింగ్ నేర్చుకున్నారు అని ఇక్కడ ఇచ్చారు. అయితే 10తో స్కిప్ కౌంటింగ్ అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం 10ని కలపడం కానీ 10ని తీసివేయడం ద్వారా కానీ మనం కొన్ని లెక్కల్ని చేయడం అని ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక సంఖ్య వరుస ఇచ్చారు. అందులో 90 నుండి మనం 10 తీసినట్లయితే 80, అలా 80 నుండి మనం 10 తీస్తే 70, అలా మనకి 10ని తీసివేయడం ద్వారా ఇవి వస్తాయి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూడండి, మళ్ళీ మనం పేజీ తిప్పినట్లయితే ఇక్కడ మనకి 96 నుండి 23ని తీసివేయండి అని ఇచ్చారు కదా ఫ్రెండ్స్. 23 అనేది 20 మరియు 3 అనగా 20 + 3. అందువల్ల ముందుగా 96 నుంచి మనం 20ని ముందు తీసేద్దాం ఫ్రెండ్స్. 96 నుండి మనం 20ని తీసివేసినట్లయితే మనకి ఎంత మిగులుతుంది ఫ్రెండ్స్? 76 అనేది మిగులుతుంది. ఈ 76లో నుండి మనం 3ని తీసివేసినట్లయితే 73 ఫ్రెండ్స్. ఇలా 96 నుండి 23ని మనం తీసివేస్తే మనకి 73 వస్తుంది ఫ్రెండ్స్. అయితే మనకి ఈ స్కిప్ కౌంటింగ్ అనేది ఫ్రెండ్స్, మనం అంటే తీసివేతల్ని మనం మౌఖికంగా, అంటే పేపర్ మీద పెన్ పెట్టకుండా మనం మనసులో అనుకొని చెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 8వ లెక్కలో ఒక పాఠశాలలో పిల్లలు ముఖ్యమంత్రి సహాయ నిధికి 8562 రూపాయలను సేకరించగా పాఠశాల సిబ్బంది పిల్లల కంటే 2892 తక్కువ సొమ్మును సేకరించారు. అయితే పాఠశాల సిబ్బంది సేకరించిన సొమ్ము ఎంత? అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి పిల్లలు సేకరించిన మొత్తం డబ్బులు ఎంత అంటే 8562 ఫ్రెండ్స్. అయితే పాఠశాల సిబ్బంది పిల్లల కంటే 2892 తక్కువ సొమ్మును పిల్లలు సేకరించింది 8562, సిబ్బంది సేకరించింది మనకి 2892. ఇలా రాసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి, 2లో నుండి 2 తీస్తే మనకి 0, 6లో నుండి 9 తీస్తే 16 నుండి 9 తీస్తే 7 ఫ్రెండ్స్, 14 నుండి 8 తీస్తే మనకు 6, మళ్ళీ ఇక్కడ 7లో నుండి 2 తీస్తే 5 ఫ్రెండ్స్. ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. 5670 రూపాయల సొమ్మును పాఠశాల సిబ్బంది సేకరించారు ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మనకి దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్ అని ఒక గణిత
శాస్త్రవేత్తను మనకు పరిచయం చేశారు ఫ్రెండ్స్. ఇందులో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి చూడండి దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్ 1905 1986 అని ఇచ్చారు ఫ్రెండ్స్. ఇందులో చూడండి ఇతను ఒక భారతీయ గణిత శాస్త్రవేత్త. ఈయన ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఇతను ఒక ఉపాధ్యాయుడు ఫ్రెండ్స్. అయితే సంఖ్యా వినోదంపై వివిధ సంఖ్యల లక్షణాలను ఈయన కనిపెట్టారు. ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి హర్షద్ సంఖ్యలు, సెల్ఫ్ సంఖ్యలు, డెమ్లో సంఖ్యలు వీటిపై ఈయన పరిశోధనలు చేశారు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనకు చూడండి 6174 యొక్క విశిష్టతను ఈయన ప్రపంచానికి తెలియజేశారు ఫ్రెండ్స్. అయితే మనం ఎన్నో సంఖ్యలను చూస్తాం కానీ ఆ సంఖ్యల యొక్క విశిష్టత అనేది కొంతమంది మనకి తెలియజేయడం అనేది అది చాలా చిన్న విషయం కాదు ఫ్రెండ్స్, చాలా పెద్ద విషయమే. కాబట్టి ఇక్కడ చూడండి 6174 అనేది ఇది చాలా విశిష్టత కలిగిన సంఖ్య ఫ్రెండ్స్. ఇది మనకి ఈ సంఖ్యని ఈయన పేరే పెట్టారు ఫ్రెండ్స్. ఈ సంఖ్యకు కాప్రేకర్ స్థిరాంకము అని పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఫ్రెండ్స్ మనం పేజ్ తిప్పినట్లయితే ఇక్కడ మనకి వ్యవకలన అనువర్తనాలు అనేసి ఇచ్చారు. ఇందులో మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి మనకు 2 బాక్సులు కనిపిస్తున్నాయి. ఇందులో మీకు తెలుసా అనేసి 2 బాక్సులు ఇచ్చారు. అందులో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వ్యవకలన అనువర్తనాలు అని ఇచ్చారు. కిందన మనం ఒక లెక్కను చేద్దాం. చూడండి రంగయ్య 200 రూపాయలకు ఒక రైతు నుండి మామిడి పండ్లను కొని 250కు బజార్లో అమ్మెను. ఇక్కడ రంగయ్య అనే వ్యక్తి ఫ్రెండ్స్ 200కు మామిడి పండును కొని అతను 250కు అమ్మారు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక వస్తువును కొన్నప్పుడు ఆ వస్తువు కొరకు మనం చెల్లించే సొమ్మును కొన్న వేల అంటారు ఫ్రెండ్స్. అయితే ఒక వస్తువును అమ్మినప్పుడు మనం పొందే సొమ్మును అమ్మిన వేల అని అంటారు ఫ్రెండ్స్. ఇలా ఆ వ్యక్తి కొన్నప్పుడు 200 రూపాయలకు కొని అతను 250కి అమ్మినప్పుడు అతనికి 50 రూపాయలు అనేది లాభం వచ్చిందని మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అయితే చూడండి ఫ్రెండ్స్ అందులో భాగంగానే మనకి రంగయ్య అనే వ్యక్తి కొన్నారు కదా ఫ్రెండ్స్, అతనికి లాభం వచ్చింది అని అనుకున్నాం కదా, అదే అదనంగా వచ్చిన సొమ్మును మనం లాభం అంటాము. అయితే లాభాన్ని చూడండి అమ్మిన వేల మైనస్ కొన్న వేల, మనం అమ్మిన వేల నుండి కొన్న వేలను తీసివేస్తే మనకు లాభం అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ లాభానికి మనకు నిర్వచనాన్ని ఇచ్చి ఉన్నారు ఫ్రెండ్స్. ఒక వస్తువు కొన్న వేల కంటే అమ్మిన వేల ఎక్కువైతే లాభం వస్తుంది ఫ్రెండ్స్. అదే ఒక వస్తువు కొన్న వేల కంటే అమ్మిన వేల తక్కువ అయితే నష్టం అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనము లాభాన్ని నష్టాన్ని మనం ఈ విధంగా లాభ నష్టాల్లోని లెక్కలు ఇచ్చినట్లయితే ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. అయితే ఇందులో మనం ఒక ఉదాహరణ లెక్కను చేద్దాం ఫ్రెండ్స్. ఇవి చేయండిలోని చూడండి మనకి ఇక్కడ రెండో ప్రశ్న చూడండి. పద్మజ ఒక చీరను 7500కు కొని రూపకు 5850 రూపాయలకు ఆ చీరను అమ్మింది ఫ్రెండ్స్. అయితే పద్మజకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని అడుగుతున్నారు. ఇందులో మనం చూసినట్లయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. 7500కు కొని ఆమె 5850కు ఆ చీరను అమ్మిందంటే ఇక్కడ నష్టం అనేది వచ్చింది. అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అభ్యాసం 4.2లో మనం రెండో లెక్కను చూద్దాం. ఒక దుకాణదారుడు పంచదార బస్తను 1650 రూపాయలకు కొని 90 రూపాయలు ఎక్కువకు అమ్మాడు. అతనికి లాభమా నష్టమా అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇందులో 90 రూపాయలు ఎక్కువ అని చెప్తున్నారు కాబట్టి మనం ఇది లాభం వచ్చింది అని క్యాచ్ చేయొచ్చు. అయితే దానికన్నా మనం ఒకసారి లెక్కను చేసినట్లయితే చూడండి 1650కు కొని 90 రూపాయలు ఎక్కువ అమ్మారు అంటే మనం 90ని కలిపేయాలి ఫ్రెండ్స్. కలిపేసినట్లయితే చూడండి ఇక్కడ 9 5 14 7 1740 వస్తుంది ఫ్రెండ్స్. అంటే అతనికి లాభం వచ్చిందని మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. అధ్యాయం 5లో మనం గుణకారం చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడ టాపిక్ గుణకారము. అయితే ఇందులో మనం చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్. అయితే మనకు చూడండి ఫ్రెండ్స్ అధ్యాయం 5లో గుణకారం కదా ఫ్రెండ్స్. అందులో మనకి ఇక్కడ ఒక లెక్కను చూద్దాం ఫ్రెండ్స్. చూసినట్లయితే చూడండి ఇక్కడ సరుగుడు గ్రామంలో గంగరాజు అనే వ్యక్తి అడవికి వెళ్ళి సీతాఫలాలు సేకరించి వాటిని గ్రామ సంతలో అమ్ముతాడు. ఒకరోజు అతను 3 బుట్టలు సీతాఫలాలు సేకరించాడు. సంత వాటిని ఒక బుట్ట 145 రూపాయలు చొప్పున అమ్మాడు. అయితే అతను సీతాఫలాలు అమ్మడం ద్వారా ఎంత సంపాదించాడు అని ఇక్కడ అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇందులో చూడండి ఒక బుట్ట సీతాఫలం ఖరీదు మనకి 145 రూపాయలు ఫ్రెండ్స్. 3 బుట్టల సీతాఫలం ఖరీదు అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ 145 × 3 145ని మనం 3తో గుణించినట్లయితే మనకు ఆ 3 బుట్టల సీతాఫలాల ఖరీదు అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనము 145 × 3 చేసినట్లయితే మనకి ఇక్కడ 435 అనేది వస్తుంది ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ చూడండి, అందులో భాగంగానే మనం ఇంకో లెక్కను చేద్దాము. ఇందులో చూడండి ఫ్రెండ్స్, మనకి ఒకటో లెక్క. చమ్మచింత పాఠశాలలో 126 మంది పిల్లలు ఉన్నారు. ఉపాధ్యాయుడు ప్రతి పిల్లవానికి 4 మొక్కలు చొప్పున ఇచ్చి వాటిని గ్రామంలో నాటమని చెప్పారు. అయితే వారు ఎన్ని మొక్కలు నాటారు? ఇక్కడ 124 ఇంటూ 4 మనం చేసినట్లయితే 4 6 24 ఫ్రెండ్స్. 4 2 8, 8 2 10, 4 1 4, 1 కలిపితే 5 ఫ్రెండ్స్. 504 అనేది వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇంకా మనం పేజీ తిప్పినట్లయితే ఇంకా మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మనకి గుణకారాలే. అయితే మనం ఇలా ఇంకా చూసినట్లయితే మనకి ఇంకా కాంపిటేటివ్ పరంగా అడిగే ప్రశ్నలు అంటే ఇందులో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అభ్యాసము 1లో మనం చూసినట్లయితే మనకి ఇక్కడ మనం 3వ ప్రశ్నను చేద్దాం ఫ్రెండ్స్. రాజు ఒక రోజుకి 157 వార్తాపత్రికలు ఇళ్లకు వేస్తాడు. అయితే 31 రోజులకు ఎన్ని వార్తాపత్రికలు వేస్తాడని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ 157 ఇంటూ 31 మనం చేసినట్లయితే అది చూడండి ఫ్రెండ్స్, మనకి 157ని 31తో గుణిస్తే మనకి చూడండి ఫ్రెండ్స్, 157ని 31తో గుణిస్తే ఫ్రెండ్స్ మనకి 4867 వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి గుణిజాలు అడిగారు. క్రింది సంఖ్యలో 3 యొక్క గుణిజాలు అడుగుతున్నారు ఫ్రెండ్స్. మనము 3 యొక్క గుణిజాలను చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇదిగోండి 6, 9, 21, 27 ఇవి 3 యొక్క గుణిజాలు ఫ్రెండ్స్. అయితే కింది సంఖ్యలో 4 యొక్క గుణిజాలు అడిగారు ఫ్రెండ్స్. 4 యొక్క గుణిజాలు చూసినట్లయితే 4, 8, 20, 28, 40 ఫ్రెండ్స్. ఇంకా 5 గుణిజాలు మనకు తెలిసినవి 20, 35, 55, 25, 65. ఇంకా మనం పేజీ తిప్పినట్లయితే చూడండి ఫ్రెండ్స్, అధ్యాయము 6లో మనకు భాగాహారం అనే టాపిక్ ఉంది ఫ్రెండ్స్. ఈ భాగాహారంలోనే మనం కొన్ని లెక్కల్ని చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మనం ఉదాహరణ 3ని చూసినట్లయితే వన మహోత్సవం రోజున 602 మొక్కలను 5 పాఠశాలలకు సమానంగా పంపిణీ చేస్తే ఒక్కొక్క పాఠశాలకు ఎన్నెన్ని మొక్కలు వస్తాయి, ఇంకా ఎన్ని మొక్కలు మిగులుతాయి అని ఇక్కడ అడుగుతున్నారు. అయితే అందులో చూడండి, మనం ఈ లెక్కను చేసినట్లయితే 602 మొక్కలను 5గురికి సమానంగా పంచితే మనకు ఒక్కొక్కరికి 120 వస్తుంది ఫ్రెండ్స్. 120 రాగా 2 మిగులుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే లెక్కను వాళ్ళు ఇచ్చి ఉన్నారు. నెక్స్ట్ ఎంత పేజ్ నెంబర్ చదువు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకు అభ్యాసము 6.1లో 1వ లెక్కను చూద్దాం ఫ్రెండ్స్. అందులో ఒక పెన్ను ఖరీదు 6 రూపాయలు అయితే 864 రూపాయలకు ఎన్ని పెన్నులు కొనగలమని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ 864ను 6తో భాగిస్తే మనకి ఫ్రెండ్స్ 144 అనేది వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మనము 864 144 పెన్నులు కొనగలము. దీంట్లో చూడండి ఫ్రెండ్స్, మనం ఇంకా 4వ లెక్కను చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక స్కూల్ బస్సు అనేది 50 మంది విద్యార్థులను తీసుకెళ్ళగలదు. అయితే 250 మంది విద్యార్థులను తీసుకెళ్ళడానికి ఎన్ని బస్సులు కావాలి అంటున్నారు. ఒక బస్సులో 50 మంది విద్యార్థులు అయితే 250 మంది విద్యార్థులను ఎన్ని బస్సులు అంటే 250 మందిని తీసుకెళ్ళడానికి ఎన్ని బస్సులు కావాలని అడుగుతున్నారు. చాలా ఈజీ ఫ్రెండ్స్. మనకి ఇలా చూసినట్లయితే 50 మంది ఒక బస్సులో పడితే ఇలా 5 5 25 ఫ్రెండ్స్. అంటే మనకి మొత్తం ఎంత కావాలి, ఎన్ని బస్సులు కావాలి? 5 బస్సులు కావాలి ఫ్రెండ్స్. 5 బస్సుల్లో మొత్తం మనకి 5. చూడండి ఫ్రెండ్స్, 4వ లెక్కను చూసినట్లయితే ఒక స్కూల్ బస్సు 50 మంది విద్యార్థులను తీసుకెళ్ళగలదు. అయితే 250 మంది విద్యార్థులను తీసుకెళ్ళడానికి ఎన్ని బస్సులు కావాలి అని ఇక్కడ క్వశ్చన్ అడిగారు. ఇలా మనం 250ని మనం 50తో భాగిస్తే ఫ్రెండ్స్ మనకు 5 అనేది వస్తుంది. అంటే 5 బస్సులు అవసరమై ఉంది ఫ్రెండ్స్. మనం చూడండి, లెక్కలను సూక్ష్మీకరించేటప్పుడు మనకి డిమస్ అనేది చాలా అవసరమై ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇందులో చూడండి, డి అనగా మనకి డివైడెడ్ బై, ఎం అంటే మనకి మల్టిప్లికేషన్, ఏ అంటే ప్లస్ అదే ఎడిషను, ఎస్ అంటే సబ్ట్రాక్షను. చూడండి ఫ్రెండ్స్, చూసినట్లయితే ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు. డిమాస్ నియమాన్ని ఉపయోగించి కింది లెక్కలను సూక్ష్మీకరించండి అని ఇచ్చారు. అయితే నేను ఈ ఉదాహరణ లెక్కను చెప్పను, మనం అభ్యాసంలో నుండి ఒక లెక్కను చూద్దాం ఫ్రెండ్స్. ఇందులో చూసినట్లయితే మనకి 1వ లెక్క చూడండి ఫ్రెండ్స్, 168 డివైడెడ్ బై 8 ప్లస్ 5 ఇంటూ 12 మైనస్ 38 ఇలా ఇచ్చినప్పుడు మనకి డిమాస్ సూక్ష్మీకరించండి అన్నప్పుడు మనకు డిమాస్ పద్ధతి అనేది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా ఇచ్చినప్పుడు మనం ముందుగా డివైడెడ్ బై చేయాలి ఫ్రెండ్స్. 168 డివైడెడ్ బై 8 ఇలా ముందు మనం భాగాహారం చేద్దాం ఫ్రెండ్స్. 8 2 16, 8 1 8,
తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనం ఇలా చూసినట్లయితే ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లోన మనము మల్టిప్లికేషన్ చేయాలి ఫ్రెండ్స్. 5 × 12 చూడండి ఫ్రెండ్స్, మనకి 60 వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ -38 21 ప్లస్ 60 - 38 వస్తుంది ఫ్రెండ్స్. ఇలా చూసినట్లయితే మనం ఇప్పుడు ఎడిషన్ అంటే ఇప్పుడు కూడికలు చేయాలి ఫ్రెండ్స్. కూడికలు 21 ప్లస్ 60 అంటే మనకి 81 వస్తుంది ఫ్రెండ్స్. మిగిలింది -38. 81లో నుండి 38ని తీసివేస్తే ఫ్రెండ్స్ మనకి 43 వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనము డీమాస్ పద్ధతిని ఉపయోగించి లెక్కను సూక్ష్మీకరించవచ్చు ఫ్రెండ్స్. చూడండి, తర్వాత చాప్టర్ మనకి ఇక్కడ యూనిట్ 7లో మనకి జ్యామితి ఇచ్చారు ఫ్రెండ్స్. జ్యామితిలో మనం కొన్ని లెక్కలను చేద్దాం. అయితే ముందుగా చూడండి, ఇక్కడ మనకి ఒక క్యూబ్ అనేది ఇచ్చారు. ఈ క్యూబ్లో మనం చూసినట్లయితే చూడండి, దీన్ని ఎత్తు అంటారు ఫ్రెండ్స్, దీన్ని పొడవు, దీన్ని అంచు అని, దీన్ని తలము అని అంటారు ఫ్రెండ్స్. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చారు. ఈ ఆకారము మనకి శంఖ ఆకారంలో ఉంది కాబట్టి దీన్ని శంఖ ఆకారం అంటారు ఫ్రెండ్స్. అయితే ఇంకా మనం పేజీ తిప్పినట్లయితే ఇక్కడ చూడండి, దీర్ఘచతురాస్రం. ఇక్కడ దీర్ఘచతురాస్రం ఇచ్చారు ఫ్రెండ్స్. నేను దీర్ఘచతురాస్రం అంటే ఇక్కడ ఎదురెదురు భుజాలు సమానం కలిగిన 4 భుజాలు కలదాన్ని మనం ఇక్కడ దీర్ఘచతురాస్రం అంటాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. అయితే ఇంకా మనం పేజీ తిప్పినట్లయితే ఇక్కడ చతురాస్రం గురించి ఇచ్చారు ఫ్రెండ్స్. ఇందులో చూసినట్లయితే చతురాస్రంలో మనకి 4 భుజాలు ఉంటాయి. అయితే ఈ 4 భుజాలు కూడా మనకి సమానంగా ఉంటాయి ఫ్రెండ్స్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది చతురాస్రంలో 4 భుజాలు సమానము కలిగి ఉంటాయి. అయితే ఇంకా మనం పేజీ తిప్పినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఇంకా పేజీ తిప్పినట్లయితే ఇక్కడ చూడండి, మనకి కొన్ని చుట్టుకొలతను పరిచయం కూడా చేశారు. ఇక్కడ చూడండి, చుట్టుకొలత ఇచ్చారు. అయితే చుట్టుకొలత అంటే ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఒక ఆకారం యొక్క అన్ని భుజాల పొడవుల మొత్తము దాని చుట్టుకొలత అవుతుంది. అయితే ఈ స్టేట్మెంట్కి తగ్గట్టు మనం కిందన ఒక లెక్క చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక బొమ్మ ఇచ్చారు. అయితే ఇది మనము ఇది ఏంటి, దీర్ఘచతురాస్రమ చతురాస్రమ అని మనం ఐడెంటిఫై చేయాలంటే మనకి చతురాస్రం అంటే ఏంటి, దీర్ఘచతురాస్రం అంటే ఏంటి తెలియాలి. అయితే ఇక్కడ 4 భుజాలు ఉన్నాయి. ఈ 4 భుజాలు కూడా సమానంగా ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఇది చతురాస్రము. ఇక్కడ చూడండి 180. చతురాస్రంలోని 4 భుజాలు సమానం కలిగి ఉంటాయని మనం ఇందాకలే చదివాం. అయితే ఇందులో ఒక భుజం పొడవు మనకి 180 సెంటీమీటర్లు ఇచ్చారు ఫ్రెండ్స్. ఇలా 4 ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక అంచు పొడవు అనేది 180 సెంటీమీటర్లు ఇచ్చారు. ఇలా మిగిలిన 3 అంచు పొడవులు వల్ల ఇలా 4 కలిపితే మనకు 180 × 4 చేసినట్లయితే మనకి 720 వస్తుంది ఫ్రెండ్స్. ఇదే దాని యొక్క రిబ్బన్ పొడవు అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక లెక్కను చేద్దాము. ఇక్కడ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, మొదటి లెక్కలు చూడండి. ఒక దీర్ఘచతురాస్రకార పొలము పొడవు వెడల్పు వరుసగా 60 మీటర్లు 40 మీటర్లు. సోమయ్య ఒకసారి తన పొలము చుట్టూ తిరిగి వస్తే ఎంత దూరం నడిచినట్లు? ఒక్కసారి తన పొలము చుట్టూ అంటే పొలము చుట్టూ అంటున్నాడంటే ఇక్కడ చుట్టుకొలత అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇలా అడిగినప్పుడు చూడండి, మనకు ఆల్రెడీ ఇక్కడ ముందు పొడవు ఇచ్చారు ఫ్రెండ్స్ 60 మీటర్లు, తర్వాత ఇది వెడల్పు ఫ్రెండ్స్ 40 మీటర్లు. ఇక్కడ మనం దీర్ఘచతురాస్రంలో ఎదురెదురు భుజాలు సమానం కలిగి ఉంటాయి అన్నాం కదా ఫ్రెండ్స్. ఇది మనకు 60 మీటర్లు అయినప్పుడు ఇది కూడా మనకు 60 మీటర్లే. ఇది 40 మీటర్లు అయినప్పుడు దీని యొక్క వెడల్పు కూడా మనకు 40 మీటర్లే ఫ్రెండ్స్. ఇలా మనం దీన్ని మొత్తం కలిపినట్లయితే మనకి అతను నడిచిన దూరం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, 40 + 40 మనకి 80 ఫ్రెండ్స్. ఇంకా 60 + 60 మనకు 120 ఫ్రెండ్స్. ఇలా మనం కలిపినట్లయితే మనకి 200 వస్తుంది ఫ్రెండ్స్. అంటే అతను ఎంత దూరం నడిచారంటే 200 మీటర్ దూరము నడిచారు ఫ్రెండ్స్. ఇంకా తర్వాత చూసినట్లయితే రెండో లెక్క చేద్దాం ఫ్రెండ్స్. సోములు ఇంటి స్థలము చతురాస్రకారంలో ఉంటుంది. దాని చుట్టూ అతను ప్రహరీ గోడ నిర్మించాలి అనుకున్నాడు. అయితే ప్రహరీ గోడ పొడవు ఎంత? ఇక్కడ ప్రహరీ అంటే మనకి చుట్టుకొలత అని ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనం చతురాస్రంలో 4 భుజాలు సమానం అని చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఆల్రెడీ రెండింటి పొడవుని ఇచ్చారు 14 మీటర్లు అని. మిగిలిన 2 పొడవులు కూడా 14 ఉంటుంది ఫ్రెండ్స్. మనకి 2 14లు 28 కాబట్టి ఇలా మనకు 4 14లు ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 56 అనేది 56 మీటర్లు అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా తను 56 మీటర్ల ప్రహరీ గోడను కట్టుకున్నారు ఫ్రెండ్స్. ఇంకా మనం చూసినట్లయితే మూడో లెక్కను చూద్దాం ఫ్రెండ్స్.
ఒక పార్కు త్రిభుజాకారంలో ఉంది, దాని కొలతలు కింద ఇవ్వబడ్డాయి. ఆ పార్కు యొక్క చుట్టుకొలత ఇక్కడ డైరెక్ట్గా అడిగేశారు ఫ్రెండ్స్. మిగిలిన మనం చేసిన లెక్కల్లోన కొంచెము మనకి అంటే వెంటనే అర్థం కానట్టు అడిగారు. ఇక్కడ చూడండి డైరెక్ట్గా చుట్టుకొలత అని అడిగారు. ఇప్పుడు మనం త్రిభుజం అనేసరికి మనకు 3 భుజాలు ఉంటాయని తెలుసు. అందులో చూడండి ఫ్రెండ్స్, మనము ఈ త్రిభుజంలోని చూడండి చుట్టుకొలతని ఆల్రెడీ కొలతలు ఇచ్చారు ఫ్రెండ్స్. మనకు చుట్టుకొలత కావాలంటే ఈ 3 కొలతల్ని కలిపేసుకుంటే మనకు చుట్టుకొలత అనేది వస్తుంది. 30 + 40 మనకి 70 అవుతుంది ఫ్రెండ్స్. 70 + 50 మనకి 70 + 50 మనకి 120 అవుతుంది ఫ్రెండ్స్. అంటే 120 మీటర్లు. ఆ పార్కు యొక్క చుట్టుకొలత ఎంత ఫ్రెండ్స్? 120 మీటర్లు.